పట్నం ఖాళీ అవుతుంది. భాగ్యనగరం ప్రజలు పల్లెటూళ్లు బాట పట్టారు. ఊరు సంక్రాంతి పిలుస్తోంది అన్నట్లుగా హైదరాబాద్ సిటీ జనం సొంతింటి బాట పట్టారు. సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యులతో కలిపి గ్రాండ్గా జరుపుకునేందుకు ప్రజానికం హైవే బాట పట్టింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే రద్దీగా మారింది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వీకెండ్ కలిసి రావడంతో ఉద్యోగులు సొంత వాహనాల్లో పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు. ఏడాదికోసారి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సైతం టికెట్లు అందుబాటులో లేవు. ఎలాగైనా సరే ఇంటికి వెళ్లాలని దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ల వద్ద ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. పంతంగి, కేసర టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సర్వీసు రోడ్డుపై గుంతల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. ఓకే, సేఫ్ జర్నీ, హ్యాపీ సంక్రాంతి. ఓకే, మళ్ళీ సేఫ్గా రావాలి. ఆరాంఘర్ చౌరస్తా బస్టాండ్ దగ్గర ప్రయాణికులకు కిక్కిరిచిపోయారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని డిపో మేనేజర్ మధుసూదన్ తెలిపారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. పబ్లిక్ చాలా అవుతుంది. చాలా మంది తెలిసే బాగుంటుంది. ఎంతసేపు అవుతుంది వచ్చి? వాదాన పైన వచ్చి పబ్లిక్ చాలా మంది వస్తూనే ఉంటారు. ఇంకా బస్సులు ఇంకా ఎక్కువ పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఊళ్ళో కూడా పోతూనే ఉంటారు. 14 తారీఖు వరకు పబ్లిక్ సంక్రాంతి పండుగ కాబట్టి. మా షాద్నగర్ మాది పండగకి వెళ్తున్నా. పండగకి వెళ్తున్నాం. చాలా రద్దీ ఉంది. బాగా పండగ సీజన్ వల్ల బస్సులు చాలా ఇబ్బందిగా వస్తున్నాయి, లేట్గా వస్తున్నాయి. వచ్చి గంట అయింది సార్. మేము ఇక్కడ వచ్చి ఇంకా రాలేదు సార్. 4 బస్సులు ఇంకా రాలేదు. బస్ చార్జెస్ ఏమైనా పెరిగినాయా? పెరిగినా పడుతున్నాం సార్. నిన్న వచ్చినప్పుడు 250 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏముందో ఇంకా తెలియదు. మరోవైపు పండగకు సొంతూరుకి వెళుతున్న వాహనాలతో నేషనల్ హైవే 65 కిక్కిరిసిపోయింది. వేలాది మంది ఒకేసారి ఊళ్లకు బయలుదేరడంతో చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దర్శనమిస్తోంది. దీంతో గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి బెంగళూరు ఎగ్జిట్ పోల్ నుంచి సాగర్ హైవేలోకి రాకుండా ఆయా మార్గాల్లో వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందంటున్నారు. ఇక ఖమ్మం, విజయవాడ వెళ్లేవారు భువనగిరి మీదుగా వెళ్లడం బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చని, అక్కడి నుంచి నార్కెట్పల్లి దాటితే ట్రాఫిక్ తగ్గుతుందని చెప్తున్నారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి సుమారు 400 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇంకా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వరంగల్ డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి లాంటి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. 300 మహాలక్ష్మికి వెళ్లే ప్రయాణికులు ఉన్నారని, 1 వంతు మాత్రమే డీలక్స్ లాంటి బస్సులో వెళ్తున్నారని తెలిపారు. సూర్యాపేట మీదుగా వెళ్తున్న ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సూర్యాపేట ఎస్పీ తెలిపారు. సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం నుంచి ప్రజలందరూ కూడా పల్లెబాట పట్టినారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలకు
మనకు సూర్యాపేట మీదుగా వెళ్ళడం జరుగుతుంది. మనం మామూలు దినాలలో 20,000 నుంచి 25,000 వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా 60 నుంచి 65,000 వెహికల్స్ ప్రతిరోజు వెళ్ళడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోలీస్ బందోబస్తు కానీ, పాట్రోలింగ్స్ కానీ, రోడ్ క్లియరెన్స్ పార్టీ కానీ పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మనకి NH65 అనేది చాలా ముఖ్యమైనటువంటి రహదారిగా ఉంది. హైదరాబాద్ మహానగరాన్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడను మరియు పలు పట్టణాలను కలపడానికి ఈ రహదారి వారధిగా ఉంది. ఈ రహదారి పైన ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలందరూ సాఫీగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరేటట్టుగా మనం ప్రణాళికలు సిద్ధం చేసినాము. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవే మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు 10 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణంగా పండుగ సమయాల్లో రెగ్యులర్ రైళ్లని నెలల ముందే నిండిపోవడంతో సొంతూళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామంతో తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 13 వరకు, ఈ నెల 18, 19న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరతాయని తెలిపింది. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 12 వరకు, 17 నుంచి 19 వరకు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు విజయవాడ నుంచి ట్రైన్లు బయలుదేరతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తాజాగా ఈ ప్రత్యేక రైల్లో కేవలం రిజర్వేషన్ ఉన్నవారే కాకుండా సాధారణ ప్రయాణికులు కూడా ప్రాధాన్యతనిచ్చారు. కాగా ఈ ట్రైన్లో చైర్ కార్, జనరల్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.